నమస్తే విఎఫ్ఎం న్యూస్ కు స్వాగతం. అనంతపురం జిల్లా సింగనమల నియోజకవర్గం ఇన్ఛార్జిగా వ్యవహరిస్తున్న ఎం వీరాంజనేయులు మార్చి మరో అభ్యర్థిని నిలపాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందిన సింగనమల నియోజకవర్గం నాయకులు ప్రత్యేక సమావేశాన్ని నిర్వహించారు. అనంతరం వారు మీడియాతో మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఉంటేనే రాష్ట్రం సుభిక్షంగా ఉంటుందని, పేద బడుగు బలహీన వర్గాలకు ఆయన ఆశాజ్యోతి అని తెలిపారు. వీరాంజనేయులు అభ్యర్థిత్వాన్ని తాము వ్యతిరేకిస్తున్నామని, అతనిని మార్చి మరో వ్యక్తికి అవకాశం కల్పించాలని వారు డిమాండ్ చేశారు. దీంతో సింగనమల నియోజకవర్గంలో మరోసారి వర్గ విభేదాలు తారాస్థాయికి చేరుకున్నాయి. ఇక్కడ పాల్గొన్నటువంటి వాళ్ళందరూ కూడా వైఎస్ఆర్ కుటుంబ సభ్యులు, ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి వీరాభిమానులు. ఇక్కడ హాజరైనటువంటి వాళ్ళందరూ కూడా ఒక ముక్త కంఠంతో, ఒకే ఒక నినాదంతో జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్రానికి మరొక మారు ముఖ్యమంత్రి కావాలి, ఆయన ముఖ్యమంత్రి అయితేనే ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి పేద వర్గాలు, బలహీన వర్గాలు, బడుగు వర్గాలు అన్నీ కూడా ఉన్నత స్థానానికి చేరుతాయన్న ఆశతో, ఆశయంతో మేమందరం ఇక్కడ ఒక దేవుని దగ్గరికి వచ్చి అమ్మవారిని ప్రార్థిస్తూ ఉన్నాం. అమ్మ, మీరు దయ ఉంచి కరుణించండి, ముఖ్యమంత్రి గారిని, జగన్మోహన్ రెడ్డి గారిని మరొకసారి ముఖ్యమంత్రి చేసే విధంగా ఆశీర్వదించమని మేమందరం చేతులు జోడించి వేడుకున్నాం. మా అందరి అభిష్టం ఒకటే, సింగనమల నియోజకవర్గంలో ఎట్టి పరిస్థితుల్లో ఈ నియోజకవర్గంని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కైవాసం చేసుకోవాలని. అందులో ఏ విధమైనటువంటి భేదాభిప్రాయాలు లేవు. ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి వాళ్ళందరూ కూడా, ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి ప్రతి ఒక్క కార్యకర్త, నాయకులు అందరూ కూడా ఒకే ఒకటి అడుగుతున్నారు, సింగనమల నియోజకవర్గం ఎట్టి పరిస్థితుల్లో మేము జగన్మోహన్ రెడ్డి గారికి కానుకగా ఇవ్వాలని ఉన్నాము. అయితే ఒకే ఒక జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చినటువంటి నమ్మకాన్ని, ఉంచినటువంటి నమ్మకాన్ని కొద్దిమంది వంచినట్లుగా ఇక్కడ ఉన్నటువంటి కార్యకర్తలు, నాయకులు భావిస్తూ ఉన్నారు. అందుకనే ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు అందరూ కూడా మాలో ఎవరికో మాకు టికెట్ ఇమ్మనో, మా కుటుంబ సభ్యులకు టికెట్ ఇమ్మనో, లేకపోతే ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నటువంటి టికెట్ ఆశించినటువంటి దళిత నాయకులు మాకు టికెట్ కావాలని కూడా ఎవరు అడగట్లా. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు మంచిగా ఏ ఏ ఏ సామాజిక వర్గాలైతే మన కోసం పనిచేస్తూ ఉన్నాయో, లేకుంటే ఏ మాధ్యమాల ద్వారానైతే ఆయనను సమాచారం సేకరిస్తాడో ఆ అన్ని మాధ్యమాల ద్వారా సరైనటువంటి సమాచారం సేకరించి ఈ నియోజకవర్గంలో ఒకటే ఒకటి జగన్మోహన్ రెడ్డి గారి అభ్యర్థిగా ఇక్కడ అభ్యర్థి రావాలి తప్ప ఎవరి ఒకరు పంపినటువంటి వ్యక్తిగా కాకుండా జగన్మోహన్ రెడ్డి పంపేటటువంటి ఒక వ్యక్తి ఇక్కడ మాకందరికీ ఒక అభ్యర్థిగా కావాలి. ఒక నాణ్యమైన, స్వచ్ఛమైన వ్యక్తిని ఆయన పంపిస్తారని ఆశిస్తా ఉన్నాం. ఆయన పైన మాకున్నటువంటి అపారమైన నమ్మకాన్ని, విశ్వాసాన్ని అంతా వచ్చి క్యాన్సిల్ చేయించి అక్కడ వాక్యం వేయడం జరిగింది. మళ్ళీ మేము చీపురం పెద్దమ్మ దగ్గరికి ఇక్కడ వచ్చిన వాళ్ళకి భోజనం కూడా పెట్టాలి కదా, పాపం ఊరికి ఎందుకు పంపించాలని చెప్పి ఇక్కడ భోజనాలు అన్నీ ఏర్పాటు చేసుకుంటా ఉన్నాం. నిజంగా సింగనమల అభ్యర్థి యొక్క వీరాంజనేయులు అనే వ్యక్తిని ఆలూరు సాంబశివారెడ్డి గారు డిక్లేర్ చేసుకొని మా ఇంట్లో పనిచేసే వ్యక్తి అని చెప్పి ఆయన క్యాండిడేట్ని పెట్టుకోవడం జరిగింది. ఆ క్యాండిడేట్ వద్దు, సింగనమల నియోజకవర్గం సెంటిమెంట్ నియోజకవర్గం, సింగనమల యొక్క ఎమ్మెల్యే అభ్యర్థి ఎవరైతే గెలుస్తారో వాళ్ళే పైన అధికారంలోకి కూడా వస్తారని చాలామంది పెద్దలు చెప్తూ ఉంటారు. ఇది సింగనమల అనే ఒక మారుమూల ప్రాంతం నుంచి, గల్లీ నుంచి ఢిల్లీ దాకా కూడా తెలిసిన విషయమే. నిజంగా సింగనమల నియోజకవర్గంలో ఇంత పెద్ద ఎత్తున ఉద్యమముల ఆ రోజు నుంచి వీరాంజనేయులు అనే వ్యక్తిని ప్రకటించిన నాటి నుంచి ఈ రోజు వరకు కూడా ఇంతమంది ఎందుకు తాపాత్రపడుతూ ఉన్నారు? ఇంతమంది ఎండనని లెక్క చేయకోకుండా ఎవరు కూడా
పోజ్బలం బలవంతంగా ఎవరు పిలుచకున్నా వందలు కాదు వేల మంది ఇక్కడ వస్తూ ఉన్నారంటే కేవలం జగన్మోహన్ రెడ్డిని ముఖ్యమంత్రి చేయడానికి ఇదంతా జరుగుతూ ఉన్నది అనేది అందరికీ కూడా తెలిసిందే. మళ్ళీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు నేను ప్రకటించిన వ్యక్తి కదా, నన్ను చూసి ఓటు వేయచ్చు కదా అని కొంతమంది చెప్తా ఉన్నారు. వీరాంజనేయులు అనే వ్యక్తి ఈ నియోజకవర్గానికి సూటబుల్ కాదు. సాంబశివారెడ్డి అనే వ్యక్తి పెట్టిన వ్యక్తి. నిజంగా ఆ వ్యక్తిని మార్చితే భారీ మెజార్టీతో గెలిపిస్తాం. అదేవిధంగా జగన్మోహన్ రెడ్డిని కూడా పెద్ద ఎత్తున గెలిపించి ఆయన మన నాయకుడు మన ముఖ్యమంత్రి ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ బడుగు బలహీన వర్గాలు పేద ప్రజలందరూ కూడా జగన్మోహన్ రెడ్డిని 30 సంవత్సరాల ముఖ్యమంత్రిగా చూడాలన్నదే మా యొక్క తాపత్రం. అందులో భాగంగానే సింగనమల నియోజకవర్గం అభ్యర్థిని మార్చాలని మేమందరం కూడా కోరుకుంటా ఉన్నాం. మన నాయకుడు మనందరికీ చెప్పడం జరిగింది, వై నాట్ 175 అని. అందుకోసమే మనం పని చేస్తూ ఉన్నాం. వై నాట్ 175లోనే మనం కూడా ఉండాలి. సింగనమల నియోజకవర్గం వై నాట్ 174లో ఉండడానికి ఎవరికి ఇష్టం లేదు. కాబట్టి మేమందరం కూడా పెద్ద ఎత్తున ఉద్యమంలా చేసి వీరాంజనేయులు అనే వ్యక్తిని మార్చాలని మనస్ఫూర్తిగా ఇక్కడున్న పెద్దమ్మ తల్లికి కోరుకుంటూ మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి ఆయన మళ్ళీ ముఖ్యమంత్రి కావాలి కాబట్టి ఈ వ్యక్తిని మార్చాల్సిందిగా మనస్ఫూర్తిగా మేమందరం మీకు ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాం.